ప్రభుత్వ అధికారులు వివిధ శాఖల మధ్య సమన్వయం లేకుండా కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు వ్యక్తులు పిటిషన్లు వేయడం ద్వారా కోర్టులను తప్పుదారి పట్టించడం లేదని, అధికారులే ఆ పని చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో ఫ్లాట్ కాంపౌండ్తో పాటు వాచ్మెన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేసిందన్నారు. ఇదే భూ వివాదానికి సంబంధించి చర్యలు తీసుకోదలిస్తే పిటిషనర్కు నోటీసులు ఇవ్వాలంటూ 2022లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదన్నారు. నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు చెప్పినా అమలు చేయలేదన్నారు. ఫలితంగా కాంపౌండ్ను కూల్చివేత జరిగిందని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనన్నారు. ఒక్క ఆక్రమణ అయినా చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాల్సిందేనన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు తేదీల వారీగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై విచారణ ముగిసేదాకా ప్రతి విచారణకు తహసీల్దార్ హాజరు కావాలని ఆదేశించారు.